హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? సో ఇది వచ్చేసి మధ్యాహ్నం అయిందండి. లంచ్ చేసేసుకున్న తర్వాత ఖాళీగా కూర్చొని ఉన్నాను. సో వాటర్ ప్యూరిఫైయర్ అప్పుడనంగా చెప్తే ఇంకా సర్వీస్ వాళ్ళు రాలేదండి. సో వాళ్ళు ఈ రోజునే వస్తారేమో అని ఎదురు చూస్తున్నాను. మధ్యాహ్నం అయిపోయింది, ఇంకా రాలేదు. ఎప్పటికి వస్తారో ఏమో. ఇంకా సరే, కొంచెం సేపు బోరింగ్గా ఉంది కదా, ఎంతసేపు ఆ యూట్యూబ్ వీడియోస్ ఏం చూస్తామని చెప్పేసి ప్రైమ్ వీడియో పెట్టుకుంటే అందులో నేను చూడనటువంటి మూవీస్లో మిగతా ఏవేవో చాలా ఉన్నాయి, కానీ అవన్నీ నాకు నచ్చలేదండి. సో మజిలీ ఒకటి ఉంది, అంటే సమంత అండ్ నాగ చైతన్య ఒక మంచి పేరు కదా. సో వాళ్ళు కలిసి ఉన్నప్పుడు ఏమంత అనిపించేది కదా. ఆ మూవీ కూడా నేను అసలు వాచ్ చేయలేదు, బట్ ఇప్పుడు విడిపోయారు కదా, చాలా బాగా అనిపించింది. అంటే కొద్ది రోజులు అసలు షాక్ లా అనిపించింది. ఒక మంచి ఫ్యామిలీలోకి వెళ్ళి అమ్మాయి ఎందుకు ఇట్లా డెసిషన్ తీసుకుంది అది ఇది అనుకున్నాను, కానీ ఏమో రియల్ గా వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగాయో, అసలు ఏ సిచ్యువేషన్స్ వాళ్ళిద్దరు విడిపోవడానికి దారితీసే మనకు తెలియదు కదా. ఇట్స్ ఓకే, ఇంకా మనం జడ్జ్ చేయడం అంత కరెక్ట్ కాదు అని చెప్పేసి, కనీసం వాళ్ళు కలిసి ఉన్నప్పుడు ఎట్లా ఉన్నారో కొంచెం ఎంజాయ్ చేద్దాము. మంచిగా వాళ్ళు కలిసి మంచిగా మాట్లాడుకునే సీన్స్ ఉంటాయి కదా, ఇద్దరు యాక్ట్ చేశారు కదా మ్యారేజ్ తర్వాత అని చెప్పి చూడాలనిపించి అది పెట్టుకున్నాను. సో అది చూస్తూ ఉన్నాను. అండ్ ఇప్పుడైతే సాయంత్రం డిన్నర్కి ఇంతకు ముందు చపాతీ అది చేసుకునేదాన్ని కదండి. సో దాని ప్లేస్లో కొన్ని ఎక్స్ట్రా తెప్పించుకున్నాను. అది ఏంటి అనేది ఇప్పుడు సర్దుకోవాలి. తెచ్చి అలా పక్కన పెట్టేసి ఉన్నాయి. సో సాయంత్రం కదా, ఇంకాసేపు ఉంటే తేజు కూడా వచ్చేస్తాడు. తనకి ఏం పెట్టాలి స్నాక్స్ అది ఆలోచించుకొని చిన్నగా నా పనులు చేసుకుంటాను. మళ్ళీ కలుస్తాను. బాయ్. అండ్ ఇంకా అమెజాన్లో అదొక ఆర్గనైజర్ తెప్పించాను కదండి. సో అది పెడదామని అనుకున్నాను, కానీ ఇట్లాంటి పనులు చేయడంలో నాకంటే తేజు బాగా యాక్టివ్ అనమాట. సో బ్రెయిన్కి పని పెట్టే పనులు వాడికి అప్పగిచ్చేస్తే వాడే చేసేస్తాడు. సో చేద్దామని చెప్పేసి అక్కడ పెట్టాను, బట్ తనకి కొంచెం ఏదో పని యాక్టివిటీ ఇచ్చినట్టు ఉంటుంది. గబగబా అన్నీ నేనే చేసేయడం ఎందుకని చెప్పేసి రాగానే అక్కడ పెడితే చూసుకుంటాడు కదా. సో అందుకని చెప్పేసి అక్కడ పెట్టాను. వచ్చిన తర్వాత తేజుని అరేంజ్ చేయమని చెప్పాలి. ఇంకా చూసారా, మా ఇంటి దగ్గర ఎన్ని పక్షులు వస్తూ ఉంటాయో. అక్కడ పెట్టినటువంటి గింజలు తినడానికి, వాటర్ తాగడానికి వస్తూ ఉంటాయి. కెమెరా పట్టుకుని వచ్చే లోపల ఎగిరిపోతాయండి. సో చాలా బాగుంటుంది చూడడానికి అయితే. అండ్ ఇక్కడైతే నేను ఇంకా సాయంత్రం మామూలుగా వంట పని అంతా చేయకముందు ఇవన్నీ సర్దుకుంటున్నాను అనమాట. జొన్న పిండి, సజ్జ పిండి ఈ రెండు తీసుకొచ్చానండి. మన సబ్స్క్రైబర్స్లో ఒకళ్ళు కూడా చెప్పారు నాకు, అక్క డైలీ చపాతీ అంటే గ్లూటెన్ ఉంటుంది కదా అని చెప్పి. సరే ప్రతిరోజు చపాతీ కాకుండా వేరేవి ట్రై చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను జొన్నలు, సజ్జలు పట్టించినటువంటి పిండి అండి. ఇది రెడీమేడ్గా కొన్నదైతే కాదు. ఇంకా నేను జల్లించలేదు. ఇవి పచ్చ జొన్నలు తీసుకోమని చెప్పాను, కొంచెం చేదు ఉంటుందంట. సరే చపాతీకి కర్రీతో తింటాం కాబట్టి ఇట్స్ ఓకే, మనం కొద్దిగా మిక్స్ చేసి చేసుకుందాము అన్నట్టుగా నేను ఆ రెండు కూడా తీసుకున్నాను. ఇంకా మొన్న మనం పల్లీలు అవి వేయించి పెట్టుకున్నాను కదా. సో ఏదైనా పని చేసేటప్పుడు కొద్దిగా తింటూ ఉంటే యాక్టివ్గా ఉంటుంది. సో అవి అలా పక్కన పెట్టుకొని ఇంకా తేజు వచ్చేసి ఫ్రెష్ అవుతున్నాడు. తనకి పాలు కూడా కలిపేసి పక్కన పెడదామని ఇంకా పిండి డబ్బాలు కొంచెం పెద్దగా ఉన్న వాటిలో వేరే ఐటమ్స్ పెట్టి ఉంచాను. అందుకని చెప్పేసి 1 kg డబ్బాలు అయితే స్మూత్గా ఉంటే యాక్సెసిబుల్ ఈజీగా ఉంటుందని చెప్పేసి వాటిలో ఫిల్ చేస్తే ఒక్కొక్క కవర్లో ఒక 200 grams పిండి అయితే మిగిలిపోయింది. సో ఇప్పుడు అవి అంతా సర్దుకోవాలి. ముందైతే బాబు వచ్చాడు కదా, తనకి పాలు ఇచ్చేసిన తర్వాత రిమైనింగ్ వర్క్ చేస్తాను. సో ఈ రెండు మిగిలిపోయినవి చూసినప్పుడు ఏమో ఐడియా అనిపించిందంటే, మనము మామూలుగా మల్టీగ్రెయిన్ ఆట అలాగా చేసుకుంటూ ఉంటాం కదా. సో రెండుకి జిగురు ఉండదు, సపోర్ట్ ఉండదు. అంటే రెండు చేసే విధానం ఒకటే కాబట్టి రెండింటిని మిక్స్ చేసేసేద్దామని చెప్పేసి రెండు కలిపేసేసి డబ్బాకి ఒకటి ఖాళీ చేసి తీసుకొచ్చాను. ఖాళీగా ఉన్నది, సరుకులు నింపకుండా ఉన్నది, దాంట్లో వేద్దామని చెప్పేసి ఈ రెండు మిక్స్ చేసిన తర్వాత ఏమనిపించిందంటే, ఈ రెండు ఎందుకు కొంచెం గోధుమ పిండి కూడా కలిపేస్తే మనకి చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అని ఆలోచించాను. సో రకరకాలుగా ట్రయల్స్ వేస్తూ ఉంటే, ఒక్కొక్క పని చేస్తూ ఉంటే మనకు ఒక్కొక్క థాట్ వస్తూ ఉంటుంది కదా. సో ఫస్ట్ అయితే ఈ రెండే కలిపి వేసేసేద్దామని చెప్పి వేస్తే డబ్బా కొంచెం ఖాళీ కనిపించింది. సరే ఈ ఖాళీ స్పేస్లో ఆల్రెడీ గోధుమ పిండి కూడా తెప్పించాం కదా, అది నింపేస్తే సరిపోతుంది కదా అని మళ్ళీ సగం ఐడియా వచ్చింది. ఆ తర్వాత ఏం చేశానంటే, గోధుమ పిండి అయితే ఎక్కువగా తినగలుగుతామని చెప్పేసి ఇది 10 kg పట్టించుకున్నానండి. అంటే మా హస్బెండ్ని మళ్ళీ అయిపోయిన తర్వాత తెండి అని బతిమాలకుండా ఒకసారి ఒక 10 kg తెచ్చుకుంటే ఒక నెల 2 నెలలు కదలకుండా వస్తుంది కదా అని చెప్పేసి ముందే తెప్పించేశాను. సో ఆ గ్యాప్లో ఉన్న ఖాళీ అంతా కూడా గోధుమ పిండితో నింపేశాను. ఏదో స్పూన్తో మిక్స్ చేద్దామని చూశాను, కానీ కలిపిన తర్వాత చూస్తే రెండు పిండికి ఆ పిండే నాకు సపరేట్గా కనిపించాయి. సో మీకు చూపిస్తే చూడండి, పైన పిండి పైన, కిందది రెండు కలర్స్ వేరేగా ఉన్నాయి. సరిగ్గా కలవలేదులే అని చెప్పేసి మళ్ళీ ప్లేట్లో వేసేసి మంచిగా మిక్స్ చేసుకున్నాను. ఇట్లా మల్టీగ్రెయిన్ ఆట కూడా చేసుకోవచ్చు. అంటే ఇది తక్కువ మొత్తంలో ఎందుకు కలుపుకున్నానంటే,
కొంతమందికి కొన్ని గింజలు అవి తిన్నప్పుడు కొద్దిగా స్టమక్ పెయిన్ అంటే వాటి డైజెషన్కి సరిగ్గా అవ్వనప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటాము. సో అట్లా ప్రాబ్లం ఉండకుండా ఉండాలంటే మనం సింగిల్గా చేసుకోవడం మేలండి. అంటే ప్లెయిన్గా జొన్న రొట్టి, ప్లెయిన్గా సజ్జ రొట్టి, గోధుమ చపాతీలు అట్లాగా రొట్టెలు చేసుకోవచ్చు. బట్ మల్టీగ్రెయిన్ కూడా ఉంటే మనకి అన్ని పోషకాలు అందుతాయి. అందుకనే అసలు అలవాటు అవుతుందా లేదా మనము అని చెప్పేసి ఏదో మిగిలిన పిండ్లు మాత్రం కొద్దిగా మిక్స్ చేసి అట్లా ఉంచానమాట. సో ఈ విధంగా 3 చేతికి అందే విధంగా డిన్నర్ టైంకి హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పేసి ఇక్కడ పెట్టాను. ఇంకా ఇప్పుడున్న ప్రజెంట్ పని ఏంటంటే ఆ గోధుమ పిండి తీసి వేయాలి. పెద్ద క్యాన్ ఉందండి, కానీ అది పెద్దగా ఉంటుంది, దాన్ని లోపల ఎక్కడో పెట్టాను. సో నేను హ్యాండీగా ఎప్పుడు తెచ్చుకునే 5 kg ప్యాకెట్కి సరిపోయేలా అంటే ఒక చిన్న క్యాన్ ఉంది, అది అయిపోతే రీసెంట్గా నీట్గా కడిగి ఉంచేసాను, దాంట్లో మార్చాలి. సో మనకి జొన్న పిండి వచ్చేసి కొంచెం పసుపుగా కనబడుతుంది, లైట్ గ్రే కలర్లో ఏమో సజ్జపిండి కనిపిస్తుంది. ఈ రెండు మిక్స్ చేసింది మనకి కొంచెం గోధుమ పిండిలాగా అనిపిస్తుంది. సో అట్లా గుర్తుపెట్టుకుంటానని మీకు చెప్పాలని అనిపించి చూపించాను అనమాట. అండ్ నేను అంటించినటువంటి స్టిక్కర్స్ కూడా అండి, అవి ఒకదానికి అంటించేస్తే ఇంకా వేస్ట్ అయిపోతాయేమో అని అనుకున్నాను. కానీ మనం ఏదైనా ఒక డబ్బాలో వేసే పదార్థం మళ్ళీ ఇంకో డబ్బాలోకి వేస్తూ ఉన్నాం అనుకోండి, ఈ స్టిక్కర్ని జాగ్రత్తగా తీసేసి మళ్ళీ అంటించుకోవచ్చు. సో అది నాకు బాగా నచ్చింది. అంటే నేను పల్లీలు అని చెప్పేసి ఒక డబ్బాకి పెట్టాను, ఆ డబ్బాలో వేరేవి మనం మార్చుకున్నాము. సో ఆ స్టిక్కర్ తీసేసి నేను పల్లీలు వేసిన డబ్బాకి అంటించేసాను. ఎటువంటి గమ్ము పోలేదు, మంచిగా అంటుకుంది. సో బాగా అనిపించింది, అదొకటి నచ్చింది ఆప్షన్ స్టిక్కర్స్ అయితే. అండ్ ఈ రెండు వాళ్ళు ఎలా పెట్టారో కానీ బ్యాగ్ ఫుల్ టైట్ అయిపోయింది. జాగ్రత్తగా తీసి ఈ చిన్న క్యాన్ అయితే గబుక్కున తీసుకోవడానికి పెట్టుకోవడానికి చేతికి అందుతుంది అని చెప్పేసి మొత్తం ఆ గిన్నెలో క్యాన్లో అయితే మార్చుకున్నానండి. ఇంకా మిగిలింది ఏ డబ్బాలో పోసినా మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి ఇంకొక ఫస్ట్లో నేను అమెజాన్లో తీసుకున్నాను చూడండి, పొడుగ్గా ఉన్న డబ్బాలు. సో అందులో షుగర్ ఉండింది, అది ఖాళీ చేసి మిగిలింది దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసాను. సో ఇట్లాంటి చిన్న చిన్న పనులన్నీ చేసుకుంటే ఏంటంటే మనము వంట చేసుకునేటప్పుడు అన్నీ అందుబాటులో ఉంటాయి కాబట్టి వంట పని అనేది తొందరగా చేసేసుకోగలుగుతాం. సో ఈ పెద్ద డబ్బాలో ఉన్న ఆల్రెడీ షుగర్ ఉంది, దాన్ని ఖాళీ చేయడానికి ఈ డబ్బా తీసుకొచ్చి ఇటు ట్రాన్స్ఫర్ చేసేసి మిగిలిన గోధుమ పిండి అంతా కూడా కొంత దీంట్లో సర్ది ఇంకా మిగిలింది కవర్లో పెట్టాను. మనం డైలీ వాడుకుంటూనే ఉంటాం కదా, సో ఓపెన్గా ఉన్న కవర్ సీల్ క్లిప్స్ ఉన్నాయి కాబట్టి అవి పెట్టేసుకుంటే మనకి నార్మల్గా అది అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్ మిగిలింది క్యాన్లో వాడుకోవచ్చు అని చెప్పేసి ఈ రెండిట్లో ఈ విధంగా సర్దేసేసి పక్కన పెట్టేశాను. ఇంకా నా కిచెన్లో పని అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ చాలాసేపు అలా నిలబడేసరికి కొంచెం కాళ్ళు నొప్పులు వచ్చినట్టుగా అనిపించినాయి. అండ్ చాలా రోజులైంది పాలు కూడా తాగి. సో ఆ రిపోర్ట్స్ అవి తెలిసిన దగ్గర నుంచి అయితే పాలైతే తాగట్లేదండి. బట్ అడిక్ట్ అయిపోయి ఉన్నాం కదా, ఒక్కసారిగా అంత కంట్రోల్ చేయాలంటే మనకి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి స్లోగా మానాలి కదా. సో ఈరోజైతే నాకు తాగకుండా ఉండలేను అని అనిపించింది. సో ఒక గ్లాస్ పాలు కలుపుకొని తనకు కూడా ఇచ్చిన తర్వాత నేను కూడా కూర్చొని తాగుతున్నాను. టీవీ చూసుకుంటూ తను ఆ చెప్పిన వర్క్ అయితే చేస్తున్నాడు. ఇలాంటి పనులు మాత్రం చాలా బాగా చేస్తాడు. నాకు ఎట్లాగా కొన్ని డ్యామేజ్ చేస్తూ ఉంటాడు, అట్లా కొన్ని ఇట్లాంటి మంచి మంచి పనులు కూడా చేసి పెడుతూ ఉంటాడు. దానికి అంటే మనకి ఆ శ్రద్ధ ఉండాలి, ఎక్కడి నుంచి ఎక్కడ అసెంబుల్ చేస్తే అది పని కరెక్ట్గా సెట్ అవుతుంది అని. అది ఇట్లాంటి క్యూరియాసిటీ ఉన్న పిల్లలు అయితే బాగా చేయగలుగుతారు. అందుకని చెప్పి తనకి ఆ యాక్టివిటీ ఇచ్చాను. చక్కగా ఆ పేపర్ అది వాళ్ళు మనకి మాన్యువల్ లాగా ఇస్తారు కదా, అది చూసుకుని పెట్టించేశాడు. ఇట్లా రొటేట్ చేస్తూ ఉంటే మనకి రౌండ్గా తిరుగుతూ ఉంటుంది. దాంట్లో సైజుని బట్టి మనము హైట్ తగ్గించుకునేలాగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మధ్యలో పార్టీషన్స్ అనేవి దానికి తగినట్టుగా మనం పెట్టేసేసుకుంటే చిన్న చిన్నవి రొటేట్ చేసుకుని వాడుకోవచ్చు. పాపం ఒక పక్కన టీవీ చూస్తూ ఒక పక్కన హెల్ప్ చేస్తూ ఉన్నాడు. అది రివర్స్లో పెట్టాడు పైన ప్లేటు, అది చెప్పి మళ్ళీ సరి చేయమన్నాను, సరి చేసి పెట్టించాడు.
చిన్న పని చేసినా మనకి ఏదో పెద్ద సహాయం చేసినట్టు భలే హ్యాపీ అనిపిస్తుంది మనకి మన పిల్లలు చేసిస్తే. సో పక్కన టీవీ గోల, ఒక పక్కన ఈ పని రెండు కలిపి చేస్తూ ఉన్నాడు. కాకపోతే ఫాస్ట్నెస్ ఎక్కువ, నిదానంగా చేయరా అంటే తొందరపాటు ఎక్కువ అనమాట, హడావిడిగా చేసేస్తూ ఉంటాడు. అండ్ ఇంకా పిండి పని అంతా అయిపోయాక కౌంటర్ క్లీన్ చేసేసానండి. ఇది నేను తీసుకొచ్చుకుంది డీమార్ట్లో, ఇదేంటిది బెల్లము. ఈసారి తీసుకుంది చాలా గట్టిగా ఉంది, అంతకుముందు తీసుకుంది మనం చాకుతో కట్ చేస్తే స్మూత్గా వచ్చేదండి, కానీ చాలా గట్టిగా ఉంది. ఏదైనా తిన్న తర్వాత కొంచెం మా హస్బెండ్ బెల్లం ఏదైనా చిన్న ముక్క ఇమ్మంటూ ఉంటారు, అప్పుడు తీయాలి అంటే ఇబ్బందిగా ఉండి సరే అని స్కిప్ చేస్తూ ఉంటాను. సో అట్లా కాదులే ఈరోజు ఎట్లయినా దాని పని చూడాలి అని చెప్పేసి తీసుకున్నాను. మీకు ఒక చిన్న సింపుల్ టిప్ చెప్తానండి. మనము మామూలుగా అయితే పప్పు గుత్తితో కానీ ఏదైనా కొట్టేదాంతో గట్టిగా కొట్టామనుకోండి, సౌండ్ చేస్తూ చాలా మొత్తం చిందరవందర అవుతుంది. సో అట్లా అవ్వకుండా ఈజీగా సింపుల్గా అయిపోయేలాగా, అంటే ఇక్కడ మీకు కెమెరా పెట్టి చూపిస్తున్నాను కాబట్టి కొంచెం అక్కడ మెస్సీగా అనిపిస్తుంది. ఆ క్లాత్ అదన్నీ నేను మంచిగా వాష్ చేసినటువంటి టవల్ వేసుకొని, మనం చాకు కొంచెం గట్టిగా ఉన్న చాకు తీసుకొని, స్టీల్ చాకు మనం బెల్లం గడ్డ మీద పెట్టేసి ఇట్లా పైన పప్పు గుత్తితో కొట్టామనుకోండి చక్కగా బ్రేక్ అవుతుంది. దాంతో మనము మళ్ళీ చాకుతో అయినా సరే నేను చూపించిన విధంగా మీరు చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవచ్చు, లేదంటే కొంచెం పప్పు గుత్తితో ఆ గడ్డగా అయినటువంటి దాని మీద కొట్టినా కూడా ముక్కలుగా అయిపోతుంది. సో ఇట్లా చేసి పెట్టుకుంటే స్వీట్ రెసిపీస్ చేసేటప్పుడు వెంటనే అలా కొన్ని ముక్కలు తీసేసి అందులో వేసుకొని కరిగిచ్చేసుకొని మనం పని చేసుకోవడానికి తేలిగ్గా ఉంటుంది. మనం అన్నం తిన్నాక ఒక చిన్న ముక్క తీసుకోవాలన్నా కూడా తీసుకుని తినడానికి బాగుంటుంది. సో మన అవసరానికి తగినట్టుగా అంత సైజ్ అనేది ఈ విధంగా ఆల్టర్ చేసేసుకొని పెట్టుకుంటే క్విక్గా ఈజీగా ఉంటుంది. మామూలుగా అంత పెద్ద గడ్డలా అనుకోండి చాలా సమయం పడుతుంది, అదంతా మనము మెస్సీ అయిపోతూ ఉంటుంది. అదే ఈ విధంగా కొట్టేసేసి ఉంచుకుంటే మనకు వంటల్లోకైనా మనం రోజువారీగా తీసుకోవాలన్నా కూడా ఈజీగా ఉంటుంది. చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, నాకు కుదరక నేను గుర్తులేక మర్చిపోతున్నాను. సో నిన్న ఆ పని కూడా ఫినిష్ చేసేసాను. ఇగోండి, మనం పప్పు గుత్తితో కొట్టేసినా కూడా చక్కగా ముక్కలు అయిపోయినవి, ఈజీగా అయిపోతాయి. చిన్న ముక్కలుగా చేసేసుకోవచ్చు. టవల్ అనేది మంచిగా వాష్ చేసింది వేసుకుంటాను. నేను కొద్దిగా మందపాటి టర్కీ టవల్ టైప్ అనమాట. సో అంత తొందరగా చిందదు. కాకపోతే కౌంటర్ మీద కొంచెం అటు ఇటు పడింది, అది మనము శుభ్రం చేసుకుంటే ఆ కింద పడింది కూడా తీసేసేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఫస్ట్ అయితే మొత్తం కొట్టేసి ఒక డబ్బాలో వేస్తే సరిపోద్ది అంటున్నానండి. కాకపోతే అవి ముక్కలుగా వేయడం వల్ల దానికి సరిపోలేదు. అప్పుడు ఐడియా వచ్చింది, సరే ఇట్లాగా మెత్తగా అయిపోయిన పిండిలాగానే ఉంది, ముక్కలుగా ఉంది కదా, ఇలా పెట్టే కంటే కూడా వేటికి అవి అంటే నీట్గా ముక్కల వరకు తీసి ఒకలాగా, ఈ మెత్తగా పౌడర్లాగా అయిపోయింది ఒక దాంట్లాగా వేసుకుంటే మనము ఈ ముక్కలను అయితే తినడానికి వాడుకోవచ్చు, ఇదేమో వంటలకు అవసరమైతే వాడుకోవచ్చు కదా అని ఐడియా వచ్చింది. సో ఇక్కడ వరకు పని చేసిన తర్వాత మూత పెట్టడానికి సరిపోదు, మళ్ళీ ఇంకో దాంట్లో పెట్టాలి. ఆ పెట్టేది కూడా ఏదో వేసామన్నట్టు కాకుండా ఎలా చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తే ఈ ఐడియా వచ్చిందనమాట. సో కేవలం జస్ట్ పీసుల వరకు తీసి జాగ్రత్తగా ఈ బాక్స్లో సర్దాను. ఇంకా మనం కొట్టంగా చితికిపోయినటువంటి అంతా కూడా సెపరేట్గా ఇంకొక బౌల్లో వేసుకున్నాను. పని అనేది చేస్తూ ఉంటే కొంచెం సులువు చేసుకునే ఆలోచనలు వస్తూ ఉంటాయి. చేయకుండా పక్కన పెడితే అలా బద్దకిస్తూ పోస్ట్పోన్ చేస్తూనే ఉంటాము. కానీ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, వాటిలో ఇంకొంచెం బెటర్ ఐడియాస్ అనేవి మనకు వస్తూ ఉంటాయి. అంటే మనం ఎలా చేసుకుంటామో, మన ఇంట్లో మన అవసరాలు అనేవి గుర్తొచ్చినప్పుడు ఏదైతే ఈజీ ఉంటుందబ్బా అని ఆలోచించినప్పుడు మనకు ఆ థాట్ వస్తుంది. దాని ప్రకారంగా చేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది కిచెన్లో పని. మా వారికి చూపించాను అనమాట, ఇబ్బంది లేదు, మీరు నన్ను అడగాల్సిన అవసరం లేదు, చక్కగా వేసేసి అక్కడ పెట్టాను, మీరు కావాలన్నప్పుడు తీసుకొని తినండి అని అంటే మంచిగా వెరీ గుడ్ అన్నారు. సో అదండి, ఈ విధంగా మెత్తగా మ్యాష్ అయిపోయిందంతా ఇటు వేసేసాను. టీ అట్లా పెట్టుకునే వాళ్ళు కూడా కొంచెం వేసుకోవాలంటే ఇలా తయారు చేసింది ఈజీగా వేసేసుకోవచ్చు. ఇంకా అది కూడా చేసి పక్కన పెట్టేశాక ఇంకా మళ్ళీ కౌంటర్ అక్కడంతా మళ్ళీ క్లీన్ చేసి, నేను మామూలుగా డీ ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి మీగడ ఎప్పటి నుంచో ఉంది, ఆ మీగడంతా కూడా తీసేసి మిక్సీలో తిప్పాను. మామూలుగా పూర్తిగా చల్లగా అయిపోయినప్పుడు తిప్పకండి, మొత్తం కలిసిపోతుంది. బాగా ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు తీసి కొంచెం గడ్డగా ఉన్నప్పుడే కొద్దిగా నీళ్లు పోసేసి మనం ఈ విధంగా మిక్సీ జార్లో తిప్పుకుంటే వెంటనే వెన్నపూస అనేది వచ్చేస్తుంది. సో ఈ నెయ్యి పని కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కదా అని చెప్పేసి దాన్ని కూడా కొంచెం మిక్సీ వేసేసి ఈ విధంగా చేశాను. ఇంకా ఈసారి అయితే నేను ఇది మీగడ స్టీల్ బాండిలోనే కాచానండి. ఎప్పుడు అల్యూమినియం దాంట్లో చేస్తూ ఉంటాను, ఇందులో మాడిద్దేమో అని చెప్పి, సరే ఒకసారి ప్రయత్నిస్తేనే కదా తెలిసేది, దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుందాంలే మాడకుండా అని చెప్పి అనుకొని దీంట్లో
పెట్టాను. మనం ఎప్పుడైనా వెన్నపూస కాచే ముందు ఫస్ట్ టైం వచ్చినటువంటి మజ్జిగ పారబోసాక ఇంకొక 2 సార్లు వాష్ చేస్తే క్లియర్గా వస్తాయండి వాటర్. అప్పుడు పెరుగు అట్లాంటిది ఏమి ఉండదు కాబట్టి కాచిన నెయ్యి చాలా చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. అసలు ఎంత గుమగుమలాడిపోద్ది అంటే మనకి ఇల్లంతా కూడా మంచి కమ్మటి వాసన వస్తుంది. చాలా రోజులు నిల్వ కూడా ఉంటుంది. సో క్లీన్ చేశాక ఎక్కువసేపు బాయిల్ అవ్వకుండా వెన్నపూసలో ఉన్న నీళ్ళు ఇప్పుడు మనం అన్నట్టుగా అంటే ఒక పక్కకు వచ్చేస్తాయి. జాగ్రత్తగా చేయి పెట్టేసి మనం ఆ నీళ్ళన్నీ వంపేసేసుకొని ఇక స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలి. ఒక అర సెకండ్ అట్లా హైలో పెట్టామంటే ఒకసారిగా మొత్తం గిన్నె చుట్టూరా ఉన్నది కరిగిపోతుంది. తర్వాత మనము సిమ్లో పెట్టుకుంటే నిదానంగా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. నేను మీకు బబుల్ సౌండ్ కూడా చూపిస్తానండి. అలా వచ్చింది అంటే కొంచెం అంటే ఎరుపు రంగులాగా చుట్టూరా కనిపించి మనకు ఆ బబుల్స్ ఆగిపోతున్నట్టుగా ఉంది అంటే ఇంకా ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. సో ఇలాగా ఇక మనకి పర్ఫెక్ట్గా నెయ్యి రెడీ అయిపోతుంది. మనము స్టీల్ స్ట్రైనర్ తోటి వడగట్టేసేసుకుంటే సరిపోతుంది. సో ఇట్లాగా సాయంత్రం నా వర్క్ రొటీన్స్ చాలా చేసేసాను అనమాట. వైండప్ చేయాల్సినవి ఇంకా కొన్ని ఉన్నాయి. అవి చేసినప్పుడల్లా మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఇదేనండి ఇవాళ వీడియో. హోప్ నేను చేసిన వర్క్ రొటీన్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేసి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.